అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళైతే కుడి చెయ్యి, ఆడవాళ్ళైతే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. కుంభరాశి వాళ్ళందరికీ 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి 3 గ్రహాలు మిథున రాశిలో ఉండడం చాలా గొప్ప విషయం అనమాట. ముఖ్యంగా సూర్యుడు పంచమంలో, 5వ ఇంట్లో అంటే పంచమంలో సూర్యుడు, గురువు, బుధుడు కలవడం ఎంతో గొప్ప విషయం. ఇది ఎన్ని అద్భుతాలు చేస్తుందో మీరే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకం వాళ్ళకి, ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. ఎంతో ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మంచి ధన ఆదాయం ఏమిటి, విందులు వినోదాల్లో పాల్గొంటూ మానసిక తృప్తి బాగా కలిగి ఉంటారన్నమాట. ధన ఆదాయం మీకు చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, అలాగే అభివృద్ధి బాగుండడమే కాదు, పిల్లల చదువుల విషయంలో బాగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి సమయం కూడా ఈ వారం బాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మనకు పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగ, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, సబ్జెక్ట్లో సీటు దొరకడం, తెలివైన నిర్ణయాలు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలత, ఇవన్నీ కూడా బుధగ్రహం యొక్క అనుగ్రహంలో చాలా బాగుంది. సూర్యుడు ముఖ్యంగా పంచమంలోకి రావటం వల్ల భార్యాభర్తల మధ్య ఎంతో చక్కటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండటం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పార్ట్నర్షిప్ కలిసి రావటం, ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఈ వారం మనకి బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో వ్యాపారంలో మంచి లాభాలు, అనుకున్న వ్యాపారంలో అనుకున్న సక్సెస్ జరగడమే కాదు, కొత్త వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టడం అన్ని కూడా చాలా బాగుందని చెప్పేసి మనకి చెప్పొచ్చు. ఇన్ని రకాలుగా మనకి గురువు సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని నెగిటివ్ చెప్పాలి. ఏంటంటే కుజుడు మనకు 6వ ఇంట్లో సప్తమంలో వచ్చేసాడు. 6వ ఇంటి నుంచి 7వ ఇంటికి వచ్చాడు. అందువల్ల బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. కొంచెం మానసికంగా కొంచెం వీక్గా కొంచెం భయాన్ని కలిగి ఉండడం కానీ, వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల సడన్గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అదొకటి ఉంటుంది. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఇవన్నీ కొనడానికి శుక్రుడు కాస్త ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నష్టాలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. తల్లి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదృష్టం కూడా బాగా తగ్గింది శుక్రుడి యొక్క స్థితి వల్ల. అదృష్టం అంటే తల్లిదండ్రులు, పెద్దలు, మామలు, అత్తలు, గురువుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లేకపోవడం లాంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ జాతకంలో ఆరోగ్యానికి అధిపతి చంద్రుడు చాలా బాగున్నాడు. మంచి ఆరోగ్యం, మంచి స్నేహితుల యొక్క అంటే శత్రువులు లేకపోవడం, అప్పుల బాధలు, రుణాలు తీరడం అన్ని కూడా చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుంది కాబట్టి చాలా బాగుంది. ఈ విధంగా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అన్నీ కూడా చాలా బాగుంది.
మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ శుక్రుడు కుజుడు కొంచెం అటు ఇటు అవ్వడం కొంచెం దురదృష్టంగా ఉంది. దానికోసం మనం మాట్లాడదాం. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాలయ్య.